Let's see the next beautiful one. In a classroom, a teacher asked how many two-digit numbers exist which have the property that the product of factorials of its digits greater than the sum of factorials of its digits. చూడమ్మా, ఎన్ని రెండంకెల సంఖ్యలు ఉన్నాయి, ఆ రెండంకెల నెంబర్ ఏబి అనుకుందాం. కండిషన్ ఏంటంట, ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ అంటే ఏ ఫ్యాక్టోరియల్ ఇంటూ బి ఫ్యాక్టోరియల్, ఇదేగా ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టోరియల్స్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ గ్రేటర్ దాన్ దేనికన్నా సమ్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ అంటే ఏ ఫ్యాక్టోరియల్ ప్లస్ బి ఫ్యాక్టోరియల్ కన్నా ఇది ఎక్కువ ఉండాలి. జనరల్గా సార్ ప్రొడక్ట్ ఎక్కువ సమ్ తక్కువ, అది జనరల్, అన్ని చోట్ల కాదు. ఓకే, అయితే ఇలా ఎన్ని చోట్ల ఉంటుంది అని అడిగాడు. దేంట్లో అడిగాడు? 2 డిజిట్ నెంబర్స్. అసలు 2 డిజిట్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 10 నుంచి 99 వరకు, అంటే మొత్తం 90 క్వశ్చన్. 10 నుంచి 99 అంటే 90 క్వశ్చన్స్. ఓకే, ఈ 90 క్వశ్చన్స్లో ఎన్ని చోట్ల ఇలా ఉంటుంది అని అడిగాడు. ఓ పని చేద్దాం, ఇలా ఉండని చూద్దాం, ఎందుకంటే ఇది జనరల్గా అన్ని చోట్ల ఇలాగే ఉంటుంది. అదే నేను చెప్పాను. కాబట్టి చూడండి, 72 ఫ్యాక్టోరియల్ ఉంది, 72 నెంబర్ ఉంది అనుకోమ్మా. 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ తీసుకో. 7 ఫ్యాక్టోరియల్ అంటే 5040 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, అంటే 5040 ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. దీనికన్నా ఇది ఎక్కువేగా, అవునా కాదా? కాబట్టి ఇది వర్కౌట్ కాదు. అది ఎక్కడెక్కడ తేడా కొట్టుతుందో తెలుసా? రైట్, చూడండి, ఎప్పుడైనా సరే బి కనుక 1 అయింది అనుకో, ఈ రెండింటిలో ఎవడైనా 1 అయ్యాడు అనుకోండి, ఈ రెండింటిలో ఎవడైనా 1 అయితే, ఏ కానీ బి కానీ నాకు తెలియదు, ఒకడు 1 అయితే, సారీ ఒకటి 0 అనుకుందాం ఫస్ట్, ఒకటి 0 అయ్యాడు అనుకోమ్మా, ఎవడో ఒకడు 0 ఫ్యాక్టర్లు ఎంత 1, అంటే ఇక్కడ ఏం మిగులుతుంది? ఏబిలో ఒకటి 0 అంటే ఏ ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 ఫ్యాక్టోరియల్, అంటే మిగిలేది ఏ ఫ్యాక్టోరియలే. కానీ ఇక్కడ మాత్రం ఏ ఫ్యాక్టోరియల్ మిగులుద్ది ప్లస్, ఓకే, ఇంకేముంటుందమ్మా, బి ఫ్యాక్టోరియల్ అంటే 1 కదా, అంటే దీనికన్నా ఇది ఎక్కువ. ఓకే, అంటే ఏదైనా ఒక డిజిట్ కనుక 0 అయితే వర్కౌట్ అయింది. ఓకే, ఏదైనా ఒక డిజిట్ 0, ఏమున్నాయి చూద్దామా? ఇవన్నీ ఎక్సెప్షన్స్ అమ్మా, ఇవన్నీ ఎక్సెప్షన్స్, అవునా కాదు? వీడు తక్కువ ఉండే కేసులు తీసుకుంటే మనం తీసేస్తా. ఓకే అమ్మ, ఏదైనా 0 ఉండాలి, అది 2 డిజిట్ నెంబర్ అయి ఉండాలి. 2 డిజిట్ నెంబర్ అయి ఉండాలి అంటే 0 ఎక్కడ ఉంటుంది? ఓకే, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, ఇవి 9. ఓకే, ఈ 9 తీసేయాలి, కరెక్టేనా కాదా? సార్ ఎవడైనా ఒకడు 1 అయ్యాడు అనుకో, ఏమవుతుందో చూద్దాం ఒకసారి. సో ఎవడైనా 1 అయితే ఏమవుతుంది సార్? 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? వాడు కూడా 1 సార్. 1 ఫ్యాక్టోరియల్ ఎంత? వాడు కూడా 1. అంటే అప్పుడు ఇది ఏ ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్, ఇది ఏ ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్, అంటే ఇది ఏ ఫ్యాక్టోరియల్కి సమానం, ఇది మాత్రం ఏ ఫ్యాక్టోరియల్ కన్నా 1 ఎక్కువ, అంటే రివర్స్ అయిపోయింది కదా వాల్యూ, వీడు ఎక్కువ అయిపోయాడు, అవునా కాదా? అంటే ఇది కూడా ఎక్సెప్షనే. సరే ఏబిలో ఎవడు 1 అయినా నాకు ఇదే పరిస్థితి, అవునా కాదా? కాబట్టి ఫస్ట్ ప్లేస్లో కానీ సెకండ్ ప్లేస్లో కానీ 1 వచ్చిన వాడి గురించి చూద్దాం. ఓకే సార్, యూనిట్స్ ప్లేస్లో 1 ఎక్కడ వస్తుందో తెలుసా? ఇవన్నిటికీ సేమ్ 11, 21, 31 అండ్ సో 91, అంటే 1 వచ్చేవి 9 ఉన్నాయి. ఎప్పుడు? యూనిట్స్ ప్లేస్లో. సార్ 10th ప్లేస్లో 1 రావచ్చుగా. సార్ 10 నుంచి 19 వరకు 10 నెంబర్స్లో ప్రతి చోట 10th ప్లేస్లో 1 వస్తుంది, కానీ ఈ 11ని ఆల్రెడీ కౌంట్ చేశాను నేను. ఆల్రెడీ కౌంట్ చేశాను, చేయలేదా? ఓకే రైట్. నెక్స్ట్ ఈ 10ని కూడా ఆల్రెడీ కౌంట్ చేశాను, అవునా కాదా? అంటే వీళ్ళిద్దరిని తీసేయాలి. వీళ్ళిద్దరిని తీసేయాలంటే ఇంకో 8 మెంబర్స్ని తీసేయాలి, అవునా కాదా? అంటే మొత్తం ఎంతమ్మా చూడండి, మామూలుగా అయితే 1th ప్లేస్లో సారీ 10th ప్లేస్లో 1 రావాలంటే 10 నుంచి 19 వరకు 10 తీసుకోవాలి, కానీ 10 ఆల్రెడీ కౌంట్ అయిపోయాడు, 11 ఆల్రెడీ కౌంట్ అయిపోయాడు, అంటే వాళ్ళిద్దరు తీసేసా. ఓకే, అంటే ఇంకా 8 ఉన్నారు. అంటే మొత్తం ఎంతమ్మా? 9, 9, 18 + 8, 26 చేస్తే ఇంకా 64 ఉంటాయమ్మా. 64 అంటే ఎన్నో ఆప్షన్ మనకి సింపుల్గా? ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఇదొక ఇలా చేసే క్వశ్చన్, కాన్సెప్ట్ బాగా క్లారిటీ ఉండి ఎగ్జామ్లో అలా స్ట్రైక్ అవుట్ అయితే, లేదంటే వదిలేయడమే. అమ్మా ఈ క్వశ్చన్ చూడండి, కిలోమీటర్ ఉంది. అసలు నేనైతే ఎగ్జామ్లో వదిలేస్తా, ఆరాంగా వదిలేస్తా బరాబర్, ఎందుకంటే నా వల్ల కాదు, ఇంత చేస్తే టైం మొత్తం చచ్చిపోద్ది, అవునా కాదా? రైట్, చూడమ్మా, కానీ నాకు ఇప్పుడు ఎగ్జామ్ కాదు కాబట్టి నేను చేసేస్తున్నాను, ఓకేనా? థ్యాంక్ యూ భరత్ కుమార్. మేడం, కృష్ణ, సురేష్ అండ్ రాఘవ టుగెదర్ స్టార్టెడ్ అ బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ 15,000. బేసిక్ వాళ్ళకి ఇక్కడ రాసుకుందాం. కృష్ణ 15,000, ఓకే, అండ్ సురేష్ ఎంతమ్మా? 18,000 అండ్ రాఘవ ఎంతమ్మా? 20,000. దీంతో బిజినెస్ని స్టార్ట్ చేస్తారమ్మా. 3 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయని కొట్టేసా. ఆఫ్టర్ ఏ ఇయర్ కృష్ణ అండ్ సురేష్ ఇంక్రీజ్డ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ బై 5,000 and 2,000 వైల్ రాఘవ విత్డ్రా 5,000. ఓకే, 1 year వరకు ఇదే పెట్టుబడి పెట్టారు కాబట్టి ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1.
ఆ తర్వాత ఏం చేశాడమ్మా కృష్ణ ఇంకొక ఎంత తెచ్చాడమ్మా కృష్ణ ఇంకొక 5,000 తెచ్చాడు అంటే 20,000 ఇప్పుడు పెట్టుబడి. ఓకే. ప్లస్ సురేష్ ఏమో 2,000 తెచ్చాడు అంటే 20,000 పెట్టుబడి. ఓకే. కానీ రాఘవ మాత్రం 5,000 లేపేసాడన్నమాట అంటే 15,000 పెట్టుబడి. 1 ఇయర్ అయిపోయిందా? ఓకే. ఆఫ్టర్ 1 మోర్ ఇయర్ కృష్ణ, సురేష్ అండ్ రాఘవ ఇంక్రీజ్డ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ బై 20%, 25%, 40% రెస్పెక్టివ్లీ. 1 మోర్ ఇయర్ అంటే ఈ పెట్టుబడి కూడా 1 ఇయర్ ఉంది. ఇది కూడా 1 ఇయరే ఉంది. ఇది కూడా 1 ఇయరే ఉంది. ఓకే. మళ్ళీ కంటిన్యూ చేశాడు. కొత్తగా కృష్ణనేమో 20% పెంచుకున్నాడు. ఆల్రెడీ వాడి ఇన్వెస్ట్మెంట్ ఎంత 20. 20లో 10% ఎటు 20% 4 కాబట్టి 24. ఓకే. వీడిది కూడా 20 కానీ 25% పెంచాడు. అవునా? 25% అంటే 1/4 అంటే హాఫ్‌లో హాఫ్. అంటే ఇది 5 పెంచాడు. 5 పెంచాడు కాబట్టి 25. వీడు 15 వీడు 40% పెంచాడు. అవునా? 10% అంటే 1.5, 40% అంటే 6 పెంచాడు. అంటే 21. ఓకే. నెక్స్ట్ రైట్. It was decided that Raghava would have received 20% of the total profit received by them for his extra work. ఓకే. అంటే రాఘవ యాక్టివ్ పార్ట్నర్ 20% శాలరీగా తీసుకుంటున్నాడు. అదేగా మనం యాక్టివ్ స్లీపింగ్ పార్ట్నర్స్ చెప్పుకునేది. గుడ్. రైట్. రైట్. రెస్ట్ ఆఫ్ ద ప్రాఫిట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అకార్డింగ్ టు దేర్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే మిగిలింది ఈ ఇన్వెస్ట్మెంట్ రేషియోలో పంచుకోవాలి. అసలు ఇప్పుడు బిజినెస్ ఎనాలిసిస్ జరుగుతుందో తెలియదు నాకు, చూద్దాం. ఓకే. ఆఫ్టర్ 3 years ద టోటల్ ప్రాఫిట్ రిసీవ్డ్ బై దెమ్ ఇస్ 53,400. ఓకే. ఎన్నాళ్ళ తర్వాత? 3 years తర్వాత. ఒక్క నిమిషం ఆగవే. 3 yearsలో ఇక్కడ 1 అయిపోయింది, ఇక్కడ 1 అయిపోయింది అంటే ఇక్కడ 1 year. 1 అంటే ఇక్కడ 1 year. 1 అంటే ఇక్కడ 1 year. ఓకే. ఈ రేషియోలో వాళ్ళు ప్రాఫిట్స్ పంచుకోవాలి, అవునా కాదా? ఓకే. ఇక్కడ నాకు అడ్వాంటేజ్ ఏంటమ్మా 15, 20, 24 యాడ్ చేస్తే ఎంతో చెప్పండి? 44 and 15 అంటే 59 18, 20, 38 సారీ 45 ప్లస్ అంటే 63. ఓకే. 20, 21, 41 ప్లస్ 15 అంటే 56. ఈ రేషియోలో పంచుకుంటారు రిమైనింగ్‌ని. వాడేమంటున్నాడమ్మా ఇఫ్ ద ఎక్స్ట్రా ప్రాఫిట్ రిసీవ్డ్ బై రాఘవ వాజ్ ఎక్స్క్లూడెడ్. అంటే ఇదేగా ఎక్స్ట్రా తీసుకునేది, దీన్ని ఎక్స్క్లూడెడ్ అంటే వదిలేస్తే ఏం కావాలి నీకు? దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ప్రాఫిట్ షేర్స్ ఆఫ్ కృష్ణ, సురేష్ అండ్ రాఘవ. అంటే అది వదిలేస్తే ఇదేగా అయిపోయింది ఆన్సర్. 59:63:56. కిలోమీటర్ క్వశ్చన్ ఇచ్చాడు కానీ ఆన్సర్ మాత్రం ఈజీ, అవునా కాదా? మీరు ఒకటి నోటీస్ చేయాలి. క్వశ్చన్స్ ఉంటే కిలోమీటర్ లెంగ్త్ ఉంటున్నాయి, లేదా క్వశ్చన్ చిన్నగా కనబడిన లాజిక్ మాత్రం పెద్దగా క్యాలిక్యులేషన్ బండగా ఉంటున్నాయి, అవునా కాదా? రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. రైట్. Jan has a piggy bank which contains 25 paisa, 50 paisa and 1 rupee coin. There are 220 coins in all and the total amount in the piggy bank is 160 rupees. Okay. మొత్తం 220 coins ఉన్నాయమ్మా. అమౌంట్ ఎంత అంటే 160 rupees. If there are thrice as many 1 rupee coins as there are 25 paise coins. మా 25 paise coins x ఉంటే ఇవి thrice అంటే 3x ఉన్నాయంట, అవునా కదా? ఎంత ఉన్నాయంటమ్మా? 3x. థ్యాంక్ యూ చిన్న అండ్ థ్యాంక్ యూ. రైల్వే ఆర్పిఎఫ్ కోచింగ్ ఇస్తారా సార్? అమ్మా నరసింహ మన యాప్ చెప్పా కదా, అమర్నాథ్ సార్ క్లాసెస్, ఇదే మన యాప్. స్పెల్లింగ్ జాగ్రత్త చూసుకోండి. అమర్కి నాథ్కి మధ్యలో స్పేస్ ఉండదు. నాథ్ అంటే NATH కాదు, NADH. ఇది డౌన్లోడ్ చేస్తే ఆర్పిఎఫ్ కావాల్సిన ఫుల్ కోర్సు మన దాంట్లో ఆల్రెడీ ఉందమ్మా. అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్, నో GS. ఓకేనా? గుడ్. రైట్. లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇదేనమ్మా. ఓకే. దీనిలో కనుక మీరు జాయిన్ అయితే డైలీ కరెంట్ అఫైర్స్ వస్తాయి, నా అప్డేట్స్ అన్ని మీకు పోస్ట్ వస్తాయమ్మా. ఓకేనా? గుడ్. రైట్ అమ్మా. ఇఫ్ దేర్ ఆర్ thrice as many 1 rupee coins as there are 25 paise coins, ఓకే, 25 paise coins thrice ఉంటే దెన్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ 50 paise coins ఇన్ ద పిగ్గీ బ్యాంక్? ఇవి y అనుకుందాం. ఓకేనా? ఈ y ఎంత అని అడుగుతున్నాడు. సార్ టోటల్ కాయిన్స్ 220 కాబట్టి ఈ మొత్తం యాడ్ చేస్తే x + 3x అంటే 4x + y is equals to 220. నెక్స్ట్ వన్ సార్ టోటల్ అమౌంట్ 160 అని అడగా. అమౌంట్ అంటే ఎలా వస్తుంది? ఓకే. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 5 రూపాయల కాయిన్లు 10 ఉంటే అమౌంట్ ఎంత? 50 రూపీస్. ఎలా చెప్పావు? మల్టిప్లై చేసావు. అంటే 25 పైసా అంటే పావలా అంటే 1/4 ఇంటూ ఎక్స్. 50 పైసా అంటే అర్ధ రూపాయి, హాఫ్ ఇంటూ వై. ఓకే. ఇది 1 రూపీ 3x అంటే 3x. ఈ టోటల్ ఎంతమ్మా? 160 రూపీస్. ఓకే అమ్మా. 4 LCM కాబట్టి ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే 12 ఉంటుంది. అంటే మొత్తం ఎంత? 13x ప్లస్ ఇది 2తో మల్టిప్లై అవుతుంది కదా 4 LCM కాబట్టి, అంటే 2y ఇస్ ఈక్వల్ టు 160. ఈ 4 కూడా అటు గంటేస్తే 160 ఇంటూ 4 అంటే ఎంతమ్మా? 640. ఒక ఈక్వేషన్, రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే x వచ్చాయి, yx y రెండు వచ్చేస్తాయి. అమ్మ దీన్ని డబల్ చేశారనుకోమ్మా ఏమవుతుంది? 8x ప్లస్ 2y ఇస్ ఈక్వల్స్ టు డబల్ చేస్తే 440. ఓకే. సబ్ట్రాక్ట్ చేయండి అమ్మా సింపుల్గా. 13x మైనస్ 8x అంటే 5x ఇస్ ఈక్వల్స్ టు
ఈ రెండు క్యాన్సిల్ ఎంతమ్మా 200 అంటే ఎక్స్ ఎంత 40. ఎక్స్ 40 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోమ్మా 40 ఇంటూ 4 అంటే 160. ఈ 160 పంపిస్తే y ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 60. అంటే ఎన్ని కాయిన్స్ ఉంటాయమ్మా 60 కాయిన్స్. అంటే ఎన్ని ఆప్షన్ అమ్మా థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. రైట్, గుడ్ నరసింహ. రైట్, శేఖర్ డెలివర్డ్ ఏ 20 లీటర్ సొల్యూషన్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 3:2. ఇది చాలా మంది చాలా కాంప్లెక్స్గా చేస్తుంటారమ్మా. యాక్చువల్గా రీప్లేస్మెంట్స్ ఆఫ్ మిక్సర్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే సక్సెసివ్ పర్సంటేజ్ నుంచి వస్తుందమ్మా. ఆ కాన్సెప్ట్ అర్థమైతే మీకు చాలా ఈజీగా ప్రాబ్లం అయిపోతుంది. ఎనీహౌ నేను చెప్తాను చూడమ్మా. శేఖర్ దగ్గర 20 లీటర్స్ సొల్యూషన్ ఉందమ్మా. ఓకే, దాంట్లో మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయమ్మా 3:2 రేషియోలో ఉన్నాయి. దాన్ని ఎవరికి ఇచ్చాడు? భాస్కర్కి ఇచ్చాడు. భాస్కర్ రిమూవ్డ్ 10 లీటర్స్ ఫ్రమ్ దిస్, రీప్లేస్డ్ ఇట్ విత్ ప్యూర్ మిల్క్. ఓకే, 10 లీటర్లు తీసేసి ప్యూర్ మిల్క్ పోసాడంటమ్మా. ఓకే, అండ్ డెలివర్డ్ ఇట్ టు కార్తీక్. ఓకే, కార్తీక్ రిపీటెడ్ దిస్ ప్రాసెస్ అండ్ డెలివర్డ్ టు వరుణ్. ఓకే, చూడండి కార్తీక్ సరేంటి భాస్కర్ దగ్గరికి వచ్చేసరికి ఒకసారి, భాస్కర్ నుంచి కార్తీక్ దగ్గరికి వచ్చేసరికి ఒకసారి. అవునా? సారీ, భాస్కర్ దగ్గరికి ఫస్ట్ వచ్చింది, భాస్కర్ నుంచి కార్తీక్ వచ్చేసరికి ఒకసారి రీప్లేస్ అయింది, కార్తీక్ నుంచి వరుణ్కి వెళ్ళేసరికి ఒకసారి, అంటే మొత్తం 2 సార్లు రీప్లేస్ అయింది. వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద సొల్యూషన్ రిసీవ్డ్ బై వరుణ్? సో సింపుల్ అమ్మా, నీకు ఫైనల్గా మిల్క్ వాటర్ కావాలి, అవునా కాదా? ఇది 3:2 రేషియోలో ఉన్నాయి, అంటే 5 పార్ట్స్. 5 పార్ట్స్ 20 అంటే 1 పార్ట్ ఎంత 4. అంటే ఇనీషియల్గా 4 3s are 12, ఇదంతమా 4 2s are 8. అంటే మిల్క్ వాటర్ ఇనీషియల్గా ఓకే 12:8 రేషియోలో ఉన్నాయి. మొత్తం 20 లీటర్స్లో నేను 10 లీటర్స్ రిమూవ్ చేస్తున్నాను. అంటే సింపుల్ చెప్పాలంటే హాఫ్ రిమూవ్ చేస్తున్నా. రిమూవ్ చేసి ఏం చేస్తున్నాను? మిల్క్ పోస్తున్నాను. అంటే నేను హాఫ్ బయటకు తీసినప్పుడు వాటర్ హాఫ్, మిల్క్ హాఫ్ బయటకు వెళ్ళిపోయాయి ఉన్న వాటిలో. అవునా కాదు? చూడండి 20 లీటర్స్లో 10 లీటర్స్ చేస్తున్నా అంటే ఈ మిల్క్లో హాఫ్, వాటర్లో హాఫ్ బయటకు వెళ్ళిపోయాయి. అవునా కాదా? కానీ మిల్క్ వచ్చి మళ్ళీ జాయిన్ అవుతుంది, కానీ వాటర్ మళ్ళీ జాయిన్ అవ్వట్లేదు. అంటే ఒక ఇటరేషన్ తర్వాత ఇది హాఫ్ అయిపోయింది, ఎందుకంటే హాఫ్ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి. సెకండ్ ఇటరేషన్ తర్వాత ఏమైంది? ఇది ఎంతో కొంత ఉంది. ఓకే, సో ఇది ఎంత ఉంటుంది? 16 ఉంటుంది. ఎందుకు చెప్పు? టోటల్ రీప్లేస్మెంట్ కదా, 10 లీటర్స్ తీసేసి 10 లీటర్స్ మిల్క్ పోసాడు, అంటే మళ్ళీ 20 రావాలి కాబట్టి ఇది. రెండో ఇటరేషన్లో ఏమవుతుంది? మళ్ళీ నువ్వు 20 లీటర్స్లో 10 లీటర్స్ తీస్తావు, అంటే మళ్ళీ హాఫ్ తీస్తావు. ఓకే, మళ్ళీ ఏం పోస్తున్నావు? మిల్క్ పోస్తున్నావు, కానీ వాటర్ పోయేట్లా, అంటే వాటర్ మళ్ళీ హాఫ్ అయిపోయింది, అంటే 2. మిల్క్ మాత్రం మొత్తం 20 రావాలి కాబట్టి ఇది 18. అవునా కాదా? అంటే ఇప్పుడు చెప్పి ఏ రేషియోలో ఉన్నాయి ఈ రెండు? 9:1 రేషియో. సో ఆన్సర్ చేసి చెప్పేంత పెద్ద క్వశ్చన్ కాదమ్మా, ఇలా చూసి అలా చెప్పేంత చిన్న క్వశ్చన్. ఓకేనా? ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ ఫ్రేమ్డ్ బై ద ఎగ్జామినర్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఓకే, ఇన్ ఏ న్యూ ఇయర్ పార్టీ అవుట్ ఆఫ్ ద టోటల్ గెస్ట్స్ 60% ఆర్ విమెన్. మొత్తం 100 మంది అనుకుంటే ఓకే, విమెన్ ఎంతమంది అమ్మా 60, అంటే మెన్ ఎంతమంది 40. ఇఫ్ 80% ఆఫ్ ద గెస్ట్స్ ఆర్ మ్యారీడ్ కపుల్స్, ఇవేగా గెస్ట్లు మొత్తం 100, ఈ 100లో మ్యారీడ్ 80 ఉన్నారమ్మా, అంటే అన్మ్యారీడ్ ఎంతమంది ఉన్నారు? సో అన్మ్యారీడ్ 20 మెంబర్స్ ఉన్నారు. ఓకే ఓకే, సో రైట్, ఇఫ్ 80% ఆఫ్ ద గెస్ట్స్ ఆర్ మ్యారీడ్ కపుల్స్ ఫార్మ్ ఏ పెయిర్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ ద రెస్ట్ ఆర్ అన్మ్యారీడ్. ఓకే, అంటే ఈ వైఫ్ హస్బెండ్ అంటే వీళ్ళే విమెన్ మెన్లోనే పేర్స్ ఉంటారు, అవునా కాదా? ఓకే, గుడ్. అండ్ ద రెస్ట్ ఆర్ అన్మ్యారీడ్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓకే, మా పాయింట్ 1 మీరు అబ్జర్వ్ చేస్తే, సో మొత్తం మ్యారీడ్ కపుల్స్ 80 ఉన్నారు, అవునా కాదా? జస్ట్ అ సెకండ్. మ్యారేజ్ అయిన వాళ్ళు 80 మంది ఉన్నారు అంటే ఓకే, సో మనం ఏం అబ్జర్వ్ చేసుకోవచ్చు? 40 కపుల్స్ ఉన్నట్టు, అవునా కాదా? 40 కపుల్స్ ఉన్నారంటే ఈ 40 మెంబర్స్ వాడేసుకున్నారు, అవునా కాదా? విమెన్లో ఉన్న 60లో కూడా 40 వాడేస్తున్నారు, అంటే ఈ అన్మ్యారీడ్ వాళ్ళు మొత్తం అంతా ఎవరమ్మా? విమెన్ మాత్రమే. అన్మ్యారీడ్ మాత్రం మొత్తం ఎవరమ్మా? ఎందుకంటే మొత్తం 40 మెన్ ఉన్నారు, 40 కపుల్స్ రావాలి, అవునా కదా? 80 మెంబర్స్ మ్యారీడ్ ఉండాలంటే 40 కపుల్స్ రావాలి. 40 కపుల్స్ రావాలంటే 40 మెన్ 40 విమెన్ ఉండాలి. 40 మెన్ 40 విమెన్ పోతే రిమైనింగ్ 20 విమెన్ అన్మ్యారీడ్లో ఉండిపోయారు, అవునా కాదా? ఓకే, సో అంటే ఆల్ మెన్ ఆర్ మ్యారీడ్. ఎస్ ఇట్ ఈస్. ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, మోర్ దాన్ 30% ఆఫ్ ద విమెన్ ఆర్ అన్మ్యారీడ్. చాలా మంది ఏం చేస్తారంటే 20 కదా, 20% వాడు 30 అన్నాడు కదా, రాంగ్ అంటారు. కానీ అలా కాదు. మోర్ దాన్ 30% ఆఫ్ విమెన్. విమెన్ అంటే ఎంత? 60. 60లో 30% ఎంత? 10% 6, 30% 18. చూడండి, మోర్ దాన్ 18 ఆర్ అన్మ్యారీడ్. కరెక్టేనా కాదా? సో అంటే మోర్ దాన్ 30% ఆర్ అన్మ్యారీడ్. ఓకే, సో అంటే సెకండ్ వన్ కూడా కరెక్ట్. అంటే ఆన్సర్ అమ్మా బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. రైట్, సో ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, వాడు ఎంత దారుణంగా ఇచ్చాడంటే, ఎవరైనా చూస్తే ఇది డి, చూడండి దాన్ని చూస్తే మీరు ఏమనుకుంటారు? 3/2 అనుకుంటారా?
d³/2 అనుకుంటారా? అది చూసి మీరు ఒకసారి చెప్పండి. అంత దారుణంగా పేపర్ ఇస్తే ఎగ్జామినరు స్టూడెంట్ ఎంత ఇబ్బంది పడ్డారో ఆలోచించాలి కదా వాడు. మీ గాడ్ నోస్. అందుకని నేను ఇక్కడ రాసానమ్మా. అది d³/2 తీసుకోవాలమ్మా. ఓకేనా? రైట్. చూడండి మా క్వశ్చన్. ఇన్ ఏ కిచెన్ ర్యాక్ 6 బాక్సెస్ ఆర్ కెప్ట్ వన్ ఆన్ ద టాప్ ఆఫ్ అనదర్. ఒకదానిపైన ఒకటి ఇలా స్టాక్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అవునా కాదా? ఓకే రైట్. ఏమడుతున్నాడు చెప్పండి ఇంకా. ద రెడ్ బాక్స్ ఈస్ జస్ట్ అబౌవ్ ద బ్లూ బాక్స్. జస్ట్ అబౌవ్ అంటే దీనిపైన ఓ 10 ర్యాకులు పెట్టి ఇలా పెట్టాను అనుకోమ్మా, దీనిపైనే ఇది ఉంది కాదంట్లా. కానీ జస్ట్ అబౌవ్ అంటే దీన్ని జస్ట్ ఇలా ఉన్నట్టు. అవునా కాదా? ఓకే. రెడ్ బాక్సెస్ జస్ట్ అబౌవ్ ద బ్లూ బాక్స్. ఓకే. వీళ్ళిద్దరూ మధ్యలో ఎవరిని పెట్టకూడదు. ద పర్పుల్ బాక్స్ ఈస్ బిట్వీన్ ద బ్లాక్ అండ్ గ్రీన్. బ్లాక్ బ్లూ రెండు ఉన్నాయి కాబట్టి నేను మొత్తం రాస్తున్నానమ్మా. బ్లాక్కి గ్రీన్కి మధ్యలో పర్పుల్ ఉంది. అవునా? ఓకే గుడ్. ద ఎల్లో బాక్స్ ఇస్ బిట్వీన్ అన్నాడు కాబట్టి వీళ్ళిద్దరు ఇంటర్చేంజ్ అవ్వచ్చు. ద ఎల్లో బాక్స్ ఇస్ బిట్వీన్ రెడ్ అండ్ బ్లాక్ బాక్స్. రెడ్కి బ్లాక్కి మధ్యలో. ఓకే. ద ఎల్లో బాక్స్ ఇస్ బిట్వీన్ రెడ్ అండ్ బ్లాక్. ఓకే. రెడ్కి బ్లాక్కి మధ్యలో ఎవరున్నారమ్మా? ఎల్లో. వీళ్ళిద్దరు ఇంటర్చేంజ్ అవ్వచ్చు. అవునా? ఓకే. 1 2 3 4 5 6 అన్ని కలర్స్ వచ్చేసాయి మీకు ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే. అన్నీ ఎప్పుడైతే వచ్చాయో నేను ఇంకా అరేంజ్మెంట్ మొదలు పెట్టేయాలి. అవునా కాదా? మరి రెడ్కి బ్లాక్కి మధ్యలో ఎల్లో అనగానే నా మైండ్లోకి ఏమొచ్చేసింది తెలుసా? సార్ రెడ్ ఉంది సార్, ఆల్రెడీ ఇక్కడ బ్లూ ఉంది సార్. ఇక్కడ ఒకవేళ నేను బ్లాక్ తీసుకున్నాను అనుకో, మధ్యలో ఎల్లోకి స్కోప్ లేదు. అవునా కాదా? కాబట్టి ఇక్కడ బ్లాక్ వద్దు, బ్లాక్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకో. ఓకే. ఆటోమేటిక్గా రెడ్కి బ్లాక్కి మధ్యలో ఎల్లో. ఓకే. నెక్స్ట్ బ్లాక్కి గ్రీన్కి మధ్యలో ఒకటి పర్పుల్. బ్లాక్కి గ్రీన్కి కాదు ఇక్కడ. ఓకే. ఇక్కడ గ్రీన్ ఉన్నాడు అనుకో, మధ్యలో ఎవరు ఉన్నారమ్మా? పర్పుల్. సరిపోయిందిగా. 1 2 3 4 5 6 ఎగ్జాక్ట్ అరేంజ్మెంట్ సరిపోయింది. ఓకే. ఇఫ్ ద బాక్సెస్ ఆర్ నెంబర్డ్ ఫ్రమ్ 1 to 6 ఫ్రమ్ ద టాప్ టు ద బాటమ్. టాప్ నుంచి బాటమ్ అంటే గ్రీన్ 1, పర్పుల్ 2, బ్లాక్ 3, ఎల్లో 4 5 6. ఓకే. ఇప్పుడు ఏమన్నాడమ్మా? ద డిఫరెన్స్ బిట్వీన్ ద పొజిషన్ ఆఫ్ గ్రీన్ అండ్ రెడ్ బాక్స్ ఇస్ డి. గ్రీన్కి రెడ్కి డిఫరెన్స్ అంటే పెద్ద నెంబర్ మైనస్ చిన్న నెంబర్ అంటే 5 1 డిఫరెన్స్ ఎంతమ్మా? 4. అంటే డి వాల్యూ ఎంత? 4. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అదే చెప్పా కదా d³/2. d³ అంటే 64/2 అంటే ఎంతమ్మా? 32. సో ఆన్సర్ ఇస్ 4th ఆప్షన్. ఒకవేళ మీరు కనుక 4^3/2 చేసే ఆన్సర్ అక్కడ లేదు. ఓకేనా? 4^3/2 అంటే ఏంటమ్మా? 4³ 1/2. అవునా కాదా? 4³ అంటే 64, 1/2 అంటే రూట్ అంటే 8. అది అక్కడ లేదు చూసారా? సో కాబట్టి ఖచ్చితంగా వాడు ఇవ్వాలనుకుంటుంది ఇదే. సో ఆన్సర్ ఇస్ 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. Pointing to a boy in the photograph, Bhargav said, okay, the boy sitting on the left is the son of the wife of the only son of the grandmother of my younger brother. What is the relation between the boy in the photograph and Bhargav? ఈ క్వశ్చన్ రాంగ్. ఎందుకు మనకు డౌట్ చెప్తా. మా గ్రాండ్ మదర్ అంటే ఎవరు? మదర్కి మదరు గ్రాండ్ మదరే, ఫాదర్కి మదరు గ్రాండ్ మదరే. మరి ఎవరిని తీసుకోవాలో నాకు తెలియట్లేదు. కానీ ఇక్కడ చూడండి నానమ్మ అని రాశాడు. నానమ్మ అంటే ఎవరు? అమ్మకమ్మ కాదు, నాన్నకి అమ్మ. అవునా కాదా? రైట్. సో నెక్స్ట్ వన్ నేను మీకు చెప్పాను, నేమ్ని చేసి జెండర్ చెప్పకూడదు. భార్గవ్ అంటే అబ్బాయా అమ్మాయా చెప్పకూడదు మనం. కానీ ఇక్కడ చూడండి ఒక ఛాయాచిత్రంలో ఉన్న అబ్బాయిని చూపిస్తూ భార్గవ్ ఇలా అన్నాడు. అన్నాడు అంటే ఆటోమేటిక్గా అదేంటమ్మా? అబ్బాయి అని చెప్పేసినట్టేగా. అంటే ఇప్పుడు చెప్పు తెలుగుకి ఇంగ్లీష్కి తేడా వచ్చిందా రాలేదా? కాబట్టి దీనికి ఇది రాంగ్ క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు ఇక్కడ గ్రాండ్ మదర్లో నానమ్మో అమ్మమ్మో తెలియకపోతే ఆన్సర్ రాదు తెలుసా? నేను చూపిస్తాను చూడండి. ఓకే. పాయింటింగ్ టు ఏ బాయ్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ భార్గవ్ సెడ్. భార్గవ్ చెప్పడం జరిగింది. ఎవరి గురించి? ఆ ఫోటోలో ఉన్న ఒక బాయ్ గురించి. ద బాయ్ సిట్టింగ్ ఆన్ ద లెఫ్ట్ ఈజ్ అంటే ఆ బాయ్ ఈజ్ అంటే స్టార్ అంటే ఈజ్కి ముందు ఈజ్ తర్వాత కదా. ఓకే. ద సన్ ఆఫ్ అంటే ముందు సెకండ్ వన్ చూడాలి. ద వైఫ్ ఆఫ్ అంటే సెకండ్ వన్ చూడాలి. ద ఓన్లీ సన్ ఆఫ్ అంటే సెకండ్ వన్ చూడాలి. ద గ్రాండ్ మదర్ ఆఫ్ అంటే సెకండ్ వన్ చూడాలి. మై యంగర్ బ్రదర్. మై అంటే భార్గవ్, యంగర్ బ్రదర్ అంటే బ్రదర్ కాబట్టి మేల్. వీళ్ళిద్దరు సిబ్లింగ్స్. ఓకే. మై యంగర్ బ్రదర్ అయిపోయింది. ఇప్పుడు ముందుకెళ్తే గ్రాండ్ మదర్ అంటే వీళ్ళిద్దరికి గ్రాండ్ మదరేగా. ఓకే. గ్రాండ్ మదర్ ఎవరికి తెలియదు. ఓకే. గ్రాండ్ మదర్ అయిపోయింది. ఓన్లీ సన్ ఇక్కడ చూడండి. ఓన్లీ సన్ అన్నప్పుడు ఓకే ఏమకి ఓన్లీ సన్ అంటే వీళ్ళిద్దరికి ఫాదర్ అవ్వచ్చు, లేదా సార్ వీళ్ళిద్దరి మదర్కి ఏమో మదర్ అయి ఉంటే ఓన్లీ సన్ అంటే ఏమై ఉండొచ్చమ్మా? చూడండి ఏమొక బ్రదర్ ఉండి ఆమెకు ఓన్లీ సన్ అంటే ఈయన అయి ఉండొచ్చు. అవునా కాదా? అంటే మనకి క్లారిటీ మిస్ అవుతుంది.
కానీ ఇక్కడ తెలుగులో చూడండి నానమ్మ అన్నాడు. నానమ్మ అన్నాడంటే ఈమెవరు? నాయనమ్మ. నాయనమ్మ అంటే ఈమె నాయనమ్మ అంటే ఫాదర్‌కి మదర్ కదా! ఓకే. ఫాదర్‌కి మదర్. ఓకే. ఓన్లీ సన్ అంటే ఈయనేగా. ఓకే. వైఫ్ అంటే ఈయనకి వైఫ్ అంటే వీళ్ళిద్దరికీ పేరెంట్సేగా. ఓకే. వైఫ్ అయిపోయింది. నెక్స్ట్ దానికి ముందుకొస్తే సన్. ఈమెకి సన్. ఈమెకి సన్ అంటే వీడు లేదా ఇంకోడు ఎవడో ఉండొచ్చు. మొత్తానికి వాళ్ళిద్దరిలో ఎవడో బాయ్. అవునా కాదా? ఇప్పుడు చెప్పు వీళ్ళిద్దరు ఒకరికొకరు ఏమవుతారంటే ఇప్పటికీ నేను చెప్పలేను బ్రదర్స్ ఎందుకు తెలుసా? వాడు ఏమన్నాడు తెలుసా? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద బాయ్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ అండ్ ద భార్గవ్? వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అంటే నేను మా బ్రదర్ ఉన్నాడు అనుకోమ్మా, వాడు నన్ను బ్రదర్ అని పిలుస్తాడు, నేను వాడిని బ్రదర్ అని పిలుస్తాను. అంటే బ్రదర్స్ ఇస్ ద రిలేషన్. కానీ నేను మా సిస్టర్ ఉందనుకోమ్మా, నేనేమో బ్రదరు, తనేమో సిస్టరు. ఇద్దరం ఒకరికొకరు ఏమవుతామంటే సిబ్లింగ్స్ అవుతాం. అవునా కాదా? కానీ వాడు ఆప్షన్స్‌లో బ్రదర్ ఇచ్చాడు. సిబ్లింగ్స్ ఇవ్వలా. అవునా కాదా? సో, కాబట్టి ఆటోమేటిక్‌గా ఆన్సర్ ఏమవుతుందమ్మా? బ్రదర్స్. అలా చెప్పాలంటే భార్గవ్ కూడా ఏమవ్వాలి? మేల్ అవ్వాలి. మరి భార్గవ్ మేల్ అవ్వాలని ఇంగ్లీష్‌లో చెప్పలా. తెలుగులో చెప్పాడు. ఓకే. ఇలా అన్నాడు. అన్నాడు అంటే వాడు మేల్. అవునా కాదా? రైట్. ఎందుకంటే ఇప్పుడు మనం 'చింగ్ చాంగ్‌చూ' అని పేరు పెట్టామమ్మా. 'చింగ్ చాంగ్‌చూ' మేలా? ఫీమేలా అంటే చెప్పలేం. ఎవరికి తెలుసు? అవునా కాదా? ఇప్పుడు సపోజ్ రేపు నా కొడుక్కి నేను రాణి అని పేరు పెడతా. రాజ్యాంగంలో ఒప్పుకోరా? చిచ్చి నీకు అడ్మిషన్ ఇవ్వనని చెప్తారా నా కొడుక్కి? ఇప్పుడు నా కూతురికి రాజు అని పేరు పెడతా. అడ్మిషన్ ఇవ్వరా? ఓకే. మనం చాలా సార్లు చూస్తాం. ఆడపిల్లల పేరులో ప్రియదర్శి అంటే ఆడపిల్ల అనుకుంటాం మనం. కానీ ప్రియదర్శి అనే కమెడియన్ లేడా? ఓకే. సో, రాధ అంటే అమ్మాయి అనుకుంటాం. రాధ అనే పేరుతో అబ్బాయిని పిలవట్లేదా? అవునా కాదా? నా స్టూడెంట్స్‌లో రాధ అని ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఓకే. కాబట్టి జెండర్‌ని బట్టి నేమ్‌ని బట్టి జెండర్ చెప్పకూడదు కాబట్టి ఓకే. ఇంగ్లీష్‌లో ఇది రాంగ్. తెలుగు బట్టి మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది మోస్ట్‌లీ రాంగ్ క్వెషన్‌లో ఇచ్చే అవకాశం ఉంది. ఓకే. మరి ఇదొక బ్యూటిఫుల్ పాయింట్స్ అమ్మా. ఓకే. జస్ట్ జామెట్రీలో మనం క్లాస్‌లో బేసిక్స్‌ని ఇలా చూస్తే ఇలా ఆన్సర్ చెప్పేయొచ్చు. ఏ పారలోగ్రామ్ హావింగ్ ఆల్ ద సైడ్స్ ఈక్వల్ ఇస్ ఎ రాంబస్. నేను మీకేం చెప్పానంటే ఇలా పారలోగ్రామ్ ఉంటుంది. పారలోగ్రామ్‌లో ఈ అడ్జసెంట్ సైడ్స్ కనుక ఈక్వల్ అయితే అది రాంబస్ అవుతుంది అని చెప్పి అదే వాడు చెప్పాడు. సో, ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్. ఆల్ ద రాంబసెస్ ఆర్ పారలోగ్రామ్స్. బట్ ద రివర్స్ ఈస్ నాట్. యెస్. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఈక్వల్ అయితే అది అప్పటికి పారలోగ్రామే. కానీ వాడు రాంబస్ కూడా. అంటే రాంబస్ అనేవాడు పారలోగ్రామే. కానీ అన్ని పారలోగ్రామ్స్ రాంబస్ అవుతాయా? అవ్వవు. సో, ఆల్ రాంబసెస్ ఆర్ పారలోగ్రామ్స్. బట్ రివర్స్ ఈస్ నాట్ ట్రూ. యెస్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఓకే. నెక్స్ట్ వన్. ఏ రాంబస్ మే ఆర్ మే నాట్ బి ఎ స్క్వేర్. బట్ ఆల్ స్క్వేర్స్ ఆర్ రాంబసెస్. చూడండి నేను చెప్పిన దాని ప్రకారం ఇదేగా రాంబస్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా! ఓకే. సార్ ఏ ఒక్క యాంగిల్ 90 అయినా అదేమైపోతుంది? స్క్వేర్ అయిపోతుంది. అంటే ఇప్పుడు చెప్పు ఆల్ స్క్వేర్స్ ఆర్ రాంబసెస్. ఇట్ ఈస్ కరెక్ట్. బట్ ఆల్ రాంబసెస్ ఆర్ నాట్ స్క్వేర్స్. చూడండి ఆల్ రాంబసెస్ మే ఆర్ మే నాట్ బి స్క్వేర్స్. బట్ ఆల్ స్క్వేర్స్ ఆర్ రాంబసెస్ కరెక్ట్. సో, ఆన్సర్ ఏంటమ్మా? ఆల్ ద అబోవ్. సో, ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. క్లియర్? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. అమ్మా ఇది 36 అండ్ 17 రావాలమ్మా. ఇది కూడా తప్పిచ్చాడు క్వెషన్. ఓకేనా? రాంగ్. సో, ఒకసారి జాగ్రత్త చూడండి. ఇది చాలా కాలం నుంచి ఇస్తున్న రెగ్యులర్ మోడల్స్‌లో ఒక మోడల్. కాకపోతే అప్పుడప్పుడు కనుమరుగైపోతూ ఉంటుంది. An electrical lineman has to climb on a pole of height 50 meters to fix the wires. మరి 50 మీటర్లు ఎక్కి దాన్ని ఫిక్స్ చేయాలి. ఓకే. ఇన్ ద ఫస్ట్ 1 మినిట్ హి క్లైంబ్డ్ 5 మీటర్స్. ఓకే. ఫస్ట్ మినిట్‌లో 5 మీటర్స్ ఎక్కాడమ్మా. ద నెక్స్ట్ 1 మినిట్ హి స్లిప్డ్ డౌన్ బై 2 మీటర్స్. ఓకే. 5 ఎక్కాడు, 2 పడిపోయాడు. అంటే ఎంత ఉంది? 3. ఓకే. అంటే ఫస్ట్ మినిట్, సెకండ్ మినిట్ కాబట్టి 2 మినిట్స్‌లో 3 మీటర్స్ ఎక్కుతాడు. కరెక్టేనా? రైట్, గుడ్. ఫర్దర్ హి రిపీటెడ్ ద సేమ్ ప్రాసెస్ టిల్ హి రీచ్డ్ ద టాప్ ఆఫ్ ద పోల్. పైకి రీచ్ అయ్యేంత వరకు ఇదే ప్రాసెస్‌ని రిపీట్ చేశాడు. అంటే 1 మినిట్‌లో ఎక్కడం, 2 మినిట్‌లో పడిపోవడం. ఓకేనా? రైట్. ఇంకేమంటున్నాడమ్మా? దెన్ అట్ వాట్ హైట్ వాస్ హి అట్ ద 24th మినిట్. 24th మినిట్ స్టార్టింగ్ అయినా అనాలి. 24th మినిట్ ఎండింగ్ అయినా అనాలి. 24th మినిట్‌లో ఎక్కడ ఉంటారని అడగకూడదు. ఓకేనా? రైట్, గుడ్. సో, అండ్ హౌ మెనీ టైమ్స్ డిడ్ హి హావ్ టు గో అప్‌వర్డ్స్ టు రీచ్ ద టాప్ ఆఫ్ ద పోల్. ఓకేనా? 24th మినిట్ గురించి ఆలోచించాలంటే 24 మినిట్స్ అంటే 12 టైమ్స్ కదా! అవునా కదా? అంటే 12 టైమ్స్ ఎక్కాడు, 12 టైమ్స్ జారాడు. ఓకే. అంటే ఇది కూడా 12 టైమ్స్. అంటే 12 త్రీస్ ఆర్ 36 మీటర్స్. 36 మీటర్స్ వరకు చూస్తే ఆన్సర్ ఉందమ్మా. టక్ అయిపోయింది. కానీ 16 రాంగ్. 16 కరెక్ట్ కాదు ఒకసారి వాలిడేట్ చేద్దాం. ఓకేనా? రైటమ్మా. ఒకసారి ఎక్కితే 16 కరెక్ట్ కాదు ఇంకోసారి వాలిడేట్ చేద్దాం చూడమ్మా. ఒకసారి ఎక్కితే 5 మీటర్స్ కాబట్టి ఎంత అనేది మనం చెప్పాలి అంటే యెస్ 16 ఈస్ ఆల్సో రైట్ ఆన్సర్. ఓకే. నాట్ 17. 16 ఈస్ రైట్ ఆన్సర్. ఎందుకంటే ఒకసారి ఎక్కితే 5 మీటర్స్ ఎక్కుతాడు కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మొత్తం ఎంత 50 మీటర్స్ కదా! ఆ 50 లోంచి 5 తీసేయండి. ఓకే. అంటే ఇది నీ పోల్ అనుకుందాం సపోజ్. ఓకే. ఎంతమ్మా ఇది 50 మీటర్స్.
ఈ 5 మీటర్స్ లాస్ట్ ట్రిప్ ఎక్కుతాడు కాబట్టి దాని ముందున్న 45 మీటర్స్ వరకు మాత్రమే మనం వెరిఫై చేయాలి. ఓకే. సో ఇక్కడ చూడండి 2 మినిట్స్‌లో 3 మీటర్స్ ఎక్కుతాడు కాబట్టి ఓకే. సో 45 మీటర్స్ ఎక్కాలి అంటే 15 టైమ్సేగా. అంటే 15 2 జా 30 మినిట్స్. సారీ 30 ఓకే. 3 మినిట్స్. ఓకే. సో 30 2 మినిట్స్‌లో 3 మీటర్స్ ఎక్కుతారు కదమ్మా. ఓకే. 45 అంటే 15 టైమ్స్ కాబట్టి 30 మినిట్స్. ఓకే. అంటే ఇక్కడ వరకు రావడానికి 30 మినిట్స్ టైం పడుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ చేయాలంటే 1 మినిట్ టైం పడుతుంది. అవునా కాదా? ఎందుకంటే ఒక్క నిమిషంలో ఎక్కేస్తాడు కాబట్టి మొత్తం ఎంతసేపు కావాలమ్మా? 31 మినిట్స్ టైం కావాలి. ఎంత టైం కావాలి? 31 మినిట్స్. ఓకేనా? సో అంటే 36 ఈ 16 రాంగ్. ఎంతమ్మా? 31. సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకే. 2 మినిట్స్‌లో 3 మీటర్స్ కాబట్టి 45 మీటర్స్ అంతేనమ్మా ఎగ్జాక్ట్‌లీ. ఓకే. 15 టైమ్స్ తీసుకుంటే గుడ్. హౌ మెనీ టైమ్స్ డిడ్ హి హావ్ టు గో అప్‌వర్డ్? ఓహ్ మై గాడ్! అమ్మా 31 కాదమ్మా. వాడు ఎన్ని సార్లు పైకెక్కాలి అని అడుగుతున్నాడు. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మరి ఇక్కడ 3 మీటర్స్ ఎక్కాలి అంటే వాడు ఒక జంపే చేస్తాడు. అవునా కాదా? టైం అడగట్లా వాడు. ఎన్ని సార్లు ఎక్కాలి అని అడుగుతున్నాడు. ఒకసారి జాగ్రత్తగా చూడమ్మా. ఓకే. సో ఇది తీసేస్తున్నాను. అమ్మా వాడు ఒకసారి జంప్ చేసినప్పుడు ఓకే 3 మీటర్సే జంప్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి జంప్ చేస్తాడు, ఆ తర్వాత పడిపోతాడు కాబట్టి ఓకే 2 మినిట్స్ టైం తీసుకుంటాడు తీసుకోవడానికైతే. కానీ ఒక జంపే చేస్తాడు. ఓకే. మరి 45 మీటర్స్ అంటే 15 కాబట్టి 15 జంప్స్ చేశాడు. అవునా? అండ్ లాస్ట్ ఒక జంప్ చేస్తాడుగా. ఓకే. అంటే మొత్తం 16 జంప్స్ కావాలి. ఓకే. అంటే దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. Sandeep invested a certain amount in Reliance Infra Private Limited, which offers compound interest compounded annually at 5% per annum. Okay, 5% ఇస్తుందమ్మా. And an amount equal to 50% of that amount was invested in Reliance Jio, which offers compound interest compounded annually at a 10%. ఫస్ట్ వన్ ఏమో 5%, రెండోసారి ఏమో 10%. కానీ రెండోసారి ఇన్వెస్ట్ చేసిన ఫుల్ అమౌంట్ కాదు, హాఫ్ ఆఫ్ ద ప్రీవియస్ అమౌంట్. ఓకే. The duration of investment for both the companies was 2 years. మరి రెండింటికి కూడా 2 years. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దాంట్లో 100x ఇన్వెస్ట్ చేస్తే రెండో దాంట్లో 50x ఇన్వెస్ట్ చేస్తాం. అవునా? గుడ్. If the difference between the amounts received from both the companies is 6965. Difference between the amounts received అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపితే. ఓకే. నీకేం కావాలమ్మా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్స్ ఇన్వెస్టెడ్ ఇన్ ద 2 కంపెనీస్? అంటే ఈ 100xకి 50xకి డిఫరెన్స్. అంటే డిఫరెన్స్ ఎంతమ్మా? 100xకి 50x డిఫరెన్స్ ఎంత? 50x. అంటే x వాల్యూ టార్గెట్ నాది. ఓకే. మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అమ్మా. 2 ఇయర్స్ కాబట్టి 5 + 5 + 5 × 5/100 అవునా కాదా? అంటే 10 25/100 అంటే 0.25 అంటే 10.25%. అంటే మొత్తం ఎంత అంటే 100 + 10 110.25x. ఇక్కడికి వచ్చేసరికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% 2 ఇయర్స్ కాబట్టి సేమ్ ఫార్ములా ప్రకారం 10 + 10 + 10 × 10/100 అంటే 21%. అవునా కాదా? ఇక్కడ 50లో ఇది 21 గుర్తుపెట్టుకోండి. అక్కడ 100లో 10 అంటే 10%, 10x అవునా కాదా? కానీ 50లో 21 అంటే ఓకే 10.5x అవుతుందమ్మా. ఎందుకంటే ఇక్కడ రాసింది చూడండి 21% ఆఫ్ 50x అవునా కాదా? ఓకే. సో 10% అంటే 5 కదా. దీన్ని 20% + 1% అనుకో. ఓకే. 10% అంటే 5, 20% అంటే 10, 1% అంటే 0.5 అంటే మొత్తం ఎంతమ్మా? 10 + 0.5 అంటే 10.5x. అర్థమైందా? అది రాశానమ్మా. ఇది 50 ఇది 10 అంటే మొత్తం ఎంతమ్మా? 60.5x. ఓకే. ఆ రెండింటికి డిఫరెన్స్ 6965 అంటే 110.25కి 60.5కి డిఫరెన్స్ ఇక్కడ రాసుకుందాం. 110.25కి xకి ఇదంతమ్మా 60.50xకి డిఫరెన్స్. ఓకే. x 5 7 and this is 9 and this is 4 49.79x. ఓకేనా? దీని వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా? 6965. ఓకే. సో నిన్నేమడుతున్నాడు అంటే 50x వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సరదాగా క్రాస్ మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ. ఓకేనా? సో ఇట్ ఈస్ 7,000 అమ్మా. ఓకేనా? x వాల్యూ అంటే ఇలా మీరు 50x వాల్యూ కనుక్కుంటే ఎంత వస్తుందంటే 7,000 వస్తుంది. ఓకే. రైట్ గుడ్. డైరెక్ట్ 50x వాల్యూ కనుక్కోండి.